శివయ్య కాలభైరవ రూపం ఎందుకు ధరించాల్సి వచ్చింది? ఈ జగత్తులో సృష్టి, స్థితి, లయ ఈ మూడింటిని తన కనుసన్నల్లో పెట్టుకొని నడిపించేవారు ఎవరు అనంటే శివుడని చెప్తాం. అవునా? శాంతికి ప్రతిరూపం, ధ్యానానికి నిలువెత్తు నిదర్శనం. కానీ అదే శివుడు ఒక్కసారిగా భయంకరమైన రూపం దాల్చాడు. రక్తవర్ణ నేత్రాలు, కపాలం చేతిలో కాలాన్ని కూడా భయపెట్టే ఉగ్ర రూపం. ఆయనే కాలభైరవుడు. అసలు ఆ శివయ్య ఇంత ఉగ్ర రూపం ఎందుకు ధరించాల్సి వచ్చింది? ఏం జరిగింది ఆ లోకంలా? ఏం పాపం, ఏ అహంకారం, ఏ ధర్మభంగం ఆయనను కాలభైరవుడిగా మార్చింది? ఈ కథే ఈరోజు మనం వినబోతా ఉన్నాం. ఈ లోకం మొదలవ్వక ముందే ఏదీ లేదు, కాలం లేదు, దిశలు లేవు, ఏదీ లేదు. అప్పుడు ఆదిశక్తిగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఉద్భవించడం జరిగింది. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పరిరక్షకుడు, శివుడు లయకర్తగా రూపాంతరం చెందడం జరిగింది. ఈ ముగ్గురు సమానమే, ముగ్గురు పరమతత్వాలే. కానీ సృష్టిలోకి అడుగుపెట్టిన తర్వాత అహంకారం అనే ఒక చిన్న విషపు విత్తనం మెల్లగా మొలకెత్తడం మొదలైంది. అప్పుడు బ్రహ్మదేవుడు 4 ముఖాలతో 4 వేదాలను పలుకుతూ సృష్టిని చేస్తూనే ఉన్నాడు. అనేక లోకాలు, అనేక జీవరాశులు, అనేక దేవతలు. ఇంత సృష్టి చేసినటువంటి బ్రహ్మకి ఒక ఆలోచన వచ్చింది. ఈ లోకంలో నన్ను మించిన వాడు ఎవడున్నాడు? నేనే సృష్టికర్త, నేనే సర్వశక్తిమంతుణ్ణి. ఈ అహంకారమే అతని పతనానికి మొట్టమొదటి అడుగు అయ్యింది. ఒకసారి దేవలోకంలో బ్రహ్మ, విష్ణువు ఇద్దరి మధ్య తీవ్రమైన వాదన మొదలైంది. అప్పుడు బ్రహ్మ అన్నాడు, నేనే సృష్టికర్త, నేను లేకుండా ఈ లోకం లేదు. అప్పుడు విష్ణువు అంటాడు, నీవు సృష్టించిన దాన్ని నీవు సృష్టించిన దాన్ని నేను కాపాడకపోతే అది నిలబడుతుందా? అలా ఇద్దరు తమ తమ గొప్పతనాన్ని చెప్పుకుంటూ వాదనలో మునిగిపోయారు. అప్పుడు ఆకాశం అనేటువంటిది పూర్తిగా చీలిపోయింది. అంతులేనటువంటి ఒక శివలింగం ఆకాశం నుంచి అగ్నిస్తంభంలా ఒక మహాశివలింగం ప్రత్యక్షమైంది. దానికి పై అంతం లేదు, కింద అంతం లేదు. అప్పుడు శివవాణి వినిపించింది. ఏంటిదనంటే, ఈ లింగానికి ఈ లింగానికి అంతం ఎవరు కనుక్కుంటారో వారే మహాత్ములు. అప్పుడు విష్ణువు ఒక్కసారిగా వారహ అవతారంలో క్రిందికి తవ్వుకుంటూ వెళ్తాడు. బ్రహ్మ హంస అవతారంతో పైకి ఎగిరాడు. అయితే విష్ణువు అనేక యుగాలు తవ్వినా అంతం అనేటువంటిది కనిపించలేదు. అలాగే బ్రహ్మ కూడా పైకి ఎంత ఎగిరినా అంతం మాత్రం దొరకలేదు. కానీ బ్రహ్మ అహంకారం అతన్ని పాప మార్గంలోకి నడిపించింది. తాను అంతం చూడలేకపోయినా కిందకు వచ్చి మాత్రం అబద్ధం చెప్పాడు. నేను అంతం చూశానని. దానికోసం సాక్షిగా కేతకీ పుష్పాన్ని నిలబెట్టడం జరిగింది. అది మహా పాపం. దేవతల మధ్య చేసినటువంటి అతి పెద్ద అపరాధం అని చెప్పొచ్చు. అప్పుడు వెంటనే శివుడికి కోపం వస్తుంది. ఈ అబద్ధం వినగానే శివుడు ఉగ్ర రూపం దాస్తాడు. ఆయన మూడవ కన్ను తెరుచుకుంటుంది. అప్పుడు వెంటనే భూమి కంపించింది. దేవలోకం వణికింది. అప్పుడు శివుడన్నాడు, సృష్టికర్త అయిన అహంకారం చూపితే శిక్ష తప్పదు. అలా శివుడి నుదుటి నుంచి ఒక ఉగ్రశక్తి అవతరించింది. అదే కాలభైరవుడు. కాలభైరవుడు భయంకర రూపంతో శివుడి నుంచి పుట్టాడు. కపాలం చేతిలో కుక్క వాహనంగా కాలాన్ని శాసించే శక్తితో శివుడు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు వెంటనే శివుడు అన్నాడు, బ్రహ్మ యొక్క అహంకారాన్ని నశింపజేయు అనగానే కాలభైరవుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన 5వ తలని ఖండించడం జరిగింది. అదే బ్రహ్మహత్య పాపం. బ్రహ్మ తల కోసినటువంటి వెంటనే ఆ కపాలం కాలభైరవుని చేతికి అంటుకుంటుంది. అది విడిపోలేదు. ఎక్కడికి వెళ్ళినా వెంటాడింది. అది బ్రహ్మహత్య దోషం. అప్పుడు కాలభైరవుడు పాప విమోచన కోసం భూమి మీద తిరిగి రావాల్సి వచ్చింది. చివరికి కాశీ నగరానికి చేరుకుంటాడు. అక్కడే ఆ కపాలం నేలపైన పడిపోతుంది. అక్కడే కాలభైరవుడికి పాప విమోచనం అనేటువంటిది లభిస్తుంది. అప్పటి నుంచి కాశీకి అధిపతి కాలభైరవుడు అయ్యాడు. కాలభైరవుడు అంటే కేవలం భయం కాదు. ఆయన అంటే కాల నియంత్రణ, ధర్మానికి రక్షకుడు, అధర్మానికి శిక్షకుడు. అహంకారం చూపిన వాడికి భయంకరుడు, భక్తుడికి కాపాడేటువంటి వాడు. అంటే శివుడు కరుణామయుడు అని చెప్పొచ్చు. కానీ ధర్మం దాటితే కాలభైరవుడిగా మారతాడు. అహంకారం వీడిచితే శివుడు, అహంకారం పెంచితే మాత్రం కాలభైరవుడు.